చాలా సీరియస్గా మ్యాటర్ మాట్లాడతాను, జోక్గా మాత్రం తీసుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి గారి మీద రీసెంట్గా నేను చాలా సందర్భాల్లో మాట్లాడా. ఆయన ప్రెస్ మీట్ పెడితే కామెడీ వస్తుంది, నవ్వు వస్తుంది అని చాలా సందర్భాల్లో చెప్పాను. కానీ చాలా సీరియస్ మ్యాటర్ మాట్లాడారు ఆయన. ఆయన అంత సీరియస్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్కి రాజధాని గురించి మావిగన్ అనేటువంటి దాని మీద పెడితే ఎవడు పడితే ఆడు నవ్వేస్తున్నాడు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత జోక్ అయిపోయిందా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ విజయవాడలో మచిలీపట్నంలో విజయవాడలో గన్నం, గుంటూరులో గన్న తీసుకుని జగన్ అనేటువంటి పేరు దాంట్లో కలుపుకుని మావిగన్ అనేటువంటి పేరు పెడదామంటే మీకు అంత నవ్వులాటలుగా ఉందా? ఏమనుకుంటున్నారు మీరు? ఆయన ఒక బ్రహ్మానందాన్ని రీప్లేస్ చేయాలనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో పనిచేస్తున్నాడు. వెనకాల కామెడీ ట్రాక్ ఒకప్పుడు జంజాల గారు కావచ్చు, ఈ రీసెంట్గా వచ్చినటువంటి అనిల్ రావుపూడి గారు కూడా అలాంటి కామెడీ టైమింగ్ కూడా మ్యాచ్ చేయలేకపోతున్నారు. అక్కడ వెనకాల కంటెంట్ ఇచ్చేవాళ్ళు అంత అద్భుతమైనటువంటి కంటెంట్ వాళ్ళ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన అంత సీరియస్గా ప్రెస్ మీట్ పెడితే జోకులా, మీమ్స్ గాడ్ అని చెప్పి ఎవరినో అంటారేంటయ్యా? ఆయన మీమ్స్ గాడ్ అంటే ఏమనుకుంటున్నారు? అలాంటి అవార్డుకి ఏమన్నా ఉంటే కనుక అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి. సన్మానం చేయాల్సింది పోయి ఆయనకి అవార్డు ఇవ్వాల్సింది పోయి నవ్వుతారా? జోకులు అనుకుంటున్నారేంటి మీరు? ఇది సోషల్ మీడియాలో ఆయన గురించి ఈ రకమైనటువంటియా? కొంతమంది ఏయో పేర్లు పెట్టి బూతులు పెడతారు ఆయన గురించి. ఆయన మాజీ సీఎం అయ్యా, ఒక మాజీ సీఎంకి కొడుకయ్యా, మాజీ ఎంపీగా పనిచేశాడు అయ్యా, ఒక పార్టీకి అధినేత అయ్యా. ఆయన అలా కామెడీ పీస్ అయిపోయాడా మీకు? అంటే ఏమనుకుంటున్నారు అసలు మీరు? రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేస్తాడు. ఎక్కడ రాజ్యాంగంలో లేదు అండ్ మాది తెలియదేంటి జగన్మోహన్ రెడ్డి గారికి? ఆయన మాత్రం చదువుకోకుండా వచ్చారా? స్క్రిప్ట్ రాసి ఇచ్చారు. అక్కడ అంత గొప్ప స్క్రిప్ట్ రాసి ఇస్తే మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారండి. నమ్మకండి, చూడండి. అర్థమైందా? ఎందుకు నవ్వుతున్నారు? సీరియస్ మ్యాటర్ ఇక్కడ. అర్థమైందా? పిచ్చిగా చేయకండి. ఏమనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే? ఆటలు ఆడుకుంటున్నారు. అవార్డు ఇవ్వాల్సింది పోయి, సన్మానం చేసి దండ ఇవ్వాల్సింది పోయి అని ఆయనకి పిచ్చి మాటలు మాట్లాడతారు. ఎవరో ఒక ఆయన మెసేజ్ పెట్టాడు, వైజాగ్లో వై తీసుకోవాలంట, విజయవాడలో వి తీసుకోవాలంట, కర్నూలులో కా తీసుకోవాలంట, వివేక అని పేరు పెట్టాలంట. అంటే గొడ్డల పోటీ అని అర్థమే కదా. దాని అర్థం అంటే అది బాగా కలిసి వచ్చిందని చెప్పి దీంట్లో కూడా పెట్టమంటారా? పెడతాడండి. ఏంటి ఇప్పుడు మీకు వచ్చిన నష్టం ఏంటి? సోషల్ మీడియాలో ఇంతలా ఎలివేషన్స్ మీరు చూస్తే సోషల్ మీడియా అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన మావిగన్ అనేటువంటి పేరు ఎంతమందికి నచ్చుంటే ఆయన మీద ఇన్ని మీమ్స్, అసలు ఇంత కామెడీ చేసుకునేటువంటి అవకాశాన్ని, ఇంత సోషల్ మీడియా ఫన్ని ఆయన అంత ఇస్తుంటే మీరు ఏంటి ఇలా పిచ్చిగా మాట్లాడతారు? జాగ్రత్త. అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కంటెంట్లు టన్నులు కొట్టేస్తాడు. రేపటి నుంచి ప్రెస్ మీట్ పెట్టాడంటే దుమ్ము దులిపేస్తాడు అంతే. ఇలాంటి కంటెంట్కి కొదవే ఉండదు. బ్రహ్మానందం గారు లేదంటే ఇంకొకళ్ళు దేనికి పనికిరారు ఆయన ముందు. జగన్మోహన్ రెడ్డి గారు వన్స్ దిగిన తర్వాత ఎవరైనా సరే పక్కకి వెళ్ళిపోవాల్సిందే. అలాంటి టైమింగ్ ఉన్నటువంటి వ్యక్తి, రియలిస్టిక్ పర్సన్ అబ్బా, న్యాచురల్ పర్ఫార్మెన్స్ అది. ఆయన ఏమీ మేకప్ వేసుకుని చేయట్లా. ఏం మీరు ఆయన అంటే అంత ఆటలు అయిపోయింది ఏంటి? జోక్ అయిపోయింది ఏంటి మీకు? ఇంకోటి ఏంటిది, భారతదేశ రాజ్యాంగంలో ఎక్కడా కూడా దేశానికి రాజధాని ఉంటుంది కానీ రాష్ట్రానికి రాజధాని లేదంటే రాజ్యాంగంలో ఉన్నవన్నీ మీరు చేస్తున్నారా అని చెప్పి కొంతమంది ముహిమ్స్ చేస్తారేంటి? అంటే మా జగనన్న తెలీదా? ఆ కంటెంట్ రాసి ఇచ్చే వాళ్ళకి తెలీదా? అంటే ప్రతిపక్ష హోదా రాజ్యాంగంలో ఇవ్వలేదు, 11 సీట్లు ఇస్తాయని చెప్పి ఆయన మాత్రం తెలియదేంటి? మాట్లాడతామండి, 100 మాట్లాడతాం, మా ఇష్టం అది. మా స్క్రిప్ట్ రాసి ఇచ్చాడు, చదివాం అంతే. దానికి కూడా ఒక గింజుకుంటారేంటి? నాకు అర్థమవుదు. జోక్ అయిపోయింది మీకు మీ జగన్ గారు అంటే. ఆయన ప్రెస్ మీట్ కోసం వెనకాల అంతమంది అక్కడ కూర్చుని ఎలా రాస్తున్నారు, ఎంత కష్టపడి పాపం ఆయన ప్రతి లైను చూసి 2 సార్లు పద్యాలు చదివేటప్పుడు ఒక 2-3 సార్లు ఎలా చదువుతారో అలా చదువుతున్నారు పాపం జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత కష్టపడుతున్నారు ప్రజల కోసం. ఎలా మీకు తెలుసుదండి ఆయన ప్లేస్లో ఉంటే. పిచ్చిగా మాట్లాడకండి ఇంకోసారి.